అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఒక చిన్న సింపుల్ టిప్ అనేది చెప్తాను కొత్తగా నేర్చుకునే వారి కోసం. మనకి కట్ వర్క్ శారీస్ ఈ మధ్యన ట్రెండ్ అయ్యాయి కదా, వాటికి మనకి హ్యాండ్స్కు కట్ వర్క్ వస్తుంది కదా. మనం లైనింగ్ అనేది ఏ విధంగా తిప్పేసుకోవాలో ఏ విధంగా మర్చుకోవాలని చూపిస్తాను చూడండి. మనం లైనింగ్ వచ్చేసి హెమ్మింగ్కి ఎంత వదులుకుంటామో అంత మర్చేసుకోండి. ఎక్కువ ఏం వదులుకోండి, కొంచెం అనమాట కుట్లోకి ఎంత వదులుకుంటామో అంత వదిలేసుకోండి. తర్వాత వచ్చేసి మనం మెయిన్ క్లాత్ తీసుకొని పైన కుట్టేసుకోవడమే. చాలా సింపుల్ కదా, చాలా సింపుల్ టిప్పు. చాలా మంది తెలియక కొందరు కొత్తగా నేర్చుకోవడానికి ఏం తెలుసండి, అది కట్ వర్క్ షేప్లో ఉంది కదా, లైనింగ్ కూడా కట్ వర్క్ కట్ చేసి తిప్పేస్తూ ఉంటారనమాట. నేను చూశాను, అందుకే చెప్తున్నాను. చాలా సింపుల్ టిప్ అండి, ఈ విధంగా ట్రై చేయండి. మనకి ఇలా కుట్టుకోవడం వల్ల పని త్వరగా అవుతుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలాగే కుట్టేసుకోండి మొత్తం ఫ్రంట్ బ్యాక్ సేమ్ అండి. ఇలాగే కుట్టేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారా ఎంత నీట్గా ఉందో. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.